నమస్తే, వెల్కమ్ టు లియో. ట్రంప్ అన్నంత పని చేశాడా? భారత్ కి షాక్ ఇచ్చాడా? అయితే ఒక ఫ్లైట్ మాత్రం అమెరికా నుంచి బయలుదేరింది. ఏంటి కథ అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదైతే సంతకాలు పెట్టిన దగ్గర నుంచి కూడా అందరిలో ఒక ఆందోళన, ఈసారి ట్రంప్ ఏం చేయబోతున్నాడు అని చెప్పి. జో బైడెన్ దిగిపోయిన తర్వాత ట్రంప్ సంతకాలు పెట్టిన దగ్గర నుంచి భారత్ లో మాత్రం ఎక్కువగా అలజడైతే రేగింది. ఎందుకంటే భారత్ నుంచి ఎక్కువ మంది వెళ్తుంటారు వలసదారులు. సో వాళ్ళని అక్కడ ఏం చేయబోతున్నారు? గతంలో కూడా మనం చూసాం, ఆయన అన్నటువంటి ఒక మాటల్లో కూడా అక్కడ ఏదైతే బర్త్ కి సంబంధించి చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా పర్మనెంట్ రెసిడెన్సీ దక్కదని చెప్పి కొన్ని మాటలు మాట్లాడారు. కానీ అది మాత్రం లీగల్ గా దాని గురించి ఆపడం అయితే జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు అనుకున్నంత పని చేశాడా అనే దానిపై మీరేం చెప్తారు? ట్రంప్ ఏమి వాళ్ళు కొత్తగా చెప్పలేదండి మీకు. నేను అక్రమ వలసదారులని తప్పకుండా పంపేస్తాను అన్నాకే అందరూ ఓట్లేశారు. ఆయన ఎలక్షన్స్ ముందే చెప్పాడన్నమాట. ఎలక్షన్స్ అయ్యాక చెప్పలేదు. అమెరికా ఫస్ట్ అనేది ఆయన నినాదం. తప్పే ఉంది. మీరు అక్రమంగా వెళ్ళి ఇంకో చోట ఉంటే మన దేశంలో ఉన్న వాళ్ళని ఎలా పంపించాలో తెలియకుంది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. అక్రమ వలసదారులను మనం కూడా పంపేయాలి. ఎందుకంటే వాళ్ళు నెమ్మదిగా చొచ్చుకుపోయి మన జీవనంలోకి అలజడులు సృష్టించే వాళ్ళు ఉన్నారు కదా. మరి అది మనం గుర్తించాలి కదా. మన వాళ్ళు అక్కడ అలజడులు సృష్టించట్లేదు, కానీ వాళ్ళ వీసా టైం అయిపోయాక, లేదు అక్రమంగా వెళ్ళి అక్కడ ఉండిపోయి, లేదు టెంపరీ వీసాల మీద వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి, అలాంటి వాళ్ళని ఆయన గుర్తించి వాళ్ళు పంపిస్తున్నాడు. 18,000 మందిని గుర్తించారు. మొత్తం 7.25 లక్షల మంది భారతీయులు అక్కడ ఉన్నారు అమెరికాలో, 50 రాష్ట్రాల్లో. అందులో 18,000 మంది అక్రమంగా ఉన్నారు అనేది ట్రంప్ ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళలో కొంతమందిని ఇవాళ C-17 అనే విమానంలో పంపేశారు అని రాయిటర్స్ సంస్థ నిర్ధారించింది. వాళ్ళు ఇందులో ఎంతమంది వస్తున్నారో ఇంకా మనకి సంఖ్య తెలియలేదు. దీని మీద భారతదేశ ప్రభుత్వం కూడా ఏమి నోరు మెదపలే ఇంతవరకు. అంటే ఇంతమంది వస్తున్నారని కానీ ఇదని కానీ ఇంతకుముందే మనకి మోదీ కావచ్చు, జైశంకర్ కావచ్చు, మన విదేశాంగ మంత్రి, ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి, ఆయన చెప్పారు మీరు పంపించండి, మేము మా వాళ్ళని తీసుకుంటామని మన వాళ్ళు ముందే చెప్పారు. మాకు వద్దని చెప్పలా, మీరు మా భారతీయులను పంపించేయండి మేము తీసుకుంటాం అన్నారు. వేరే మిగతా దేశాలు కొన్ని చెప్పలేదు అట్లాగా. అందుకని వాళ్ళ మీద సుంకాలు విధించాడు ఆయన. ఇప్పుడు నీ దేశం వాళ్ళని నువ్వు తీసుకోవు, పక్క దేశం ఎందుకు పోషించాలి నీ వాళ్ళని? పక్క దేశం వాళ్ళ ట్యాక్సులు నీ దేశం వాళ్ళ కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి? అక్కడ లోకల్ వాళ్ళని పక్కకు పెట్టి తప్పు కదా. ఇప్పుడు నేను నా మనుషులకు పెట్టాక ఎక్స్ట్రా ఉంటే బయట వాడికి పెడతా, అది కూడా సక్రమంగా వస్తాయి. అక్రమంగా వచ్చినప్పుడు ఎందుకు పెట్టాలి? నేనైతే దానికి మద్దతు తెలుపుతానండి. ట్రంప్ విధానానికి ఖచ్చితంగా మనం మద్దతు తెలపాలి, తప్పలేదు అందులో. ఇవాళ ట్రంప్ చేస్తున్నవన్నీ కూడా చెప్పకుండా చేయలేదు, తను చెప్పే చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇది నేను అమలు చేస్తానన్నాడు. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలండి. ఇప్పుడు మీరు ఇందాక ఇంకో మాట అన్నారు, ఎవరు బర్త్ అంటే సిటిజన్షిప్ ఇవ్వనన్నాడు అక్కడ పుట్టిన పిల్లలకని. సరే, దాని మీద వివాదాలకు మనం వెళ్ళొద్దు. కానీ ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ అక్కడ సిటిజన్షిప్ ఇవ్వనన్నారని అనుకుందాం, అప్పుడు ఆ అమెరికాలో ఉండే అమ్మాయిలందరూ వచ్చి ఇక్కడికి అంటారు. ఖండం గురించి ప్రాబ్లం కాదు మనకి. ఇప్పటికే ఈ ఎన్ఆర్ఐల వల్ల మొన్న కూడా మనం చూసే ఎంతో మంది బాధపడ్డారు లోకల్ వాళ్ళు. ఈ ఎన్ఆర్ఐస్ వల్ల మేము ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం, ఈ ఎన్ఆర్ఐస్ వల్ల మేము భూములు కొనుక్కోలేకపోతున్నాం, ఈ ఎన్ఆర్ఐస్ వల్ల మాకు పని వాళ్ళు దొరకట్లేదు, నమ్మండి, ఈ ఎన్ఆర్ఐస్ వల్ల మేము అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము అంటున్నారు. ఇప్పుడు కొత్తగా అసలే మన కార్పొరేట్ హాస్పిటల్స్ మన దోచేస్తాయి. ఇప్పుడు కనుక ఈ అమెరికా నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడ డెలివరీ చేసుకుని వెళ్ళారనుకోండి, ఎందుకు వస్తారు? అక్కడంటే సిటిజన్షిప్ కోసం చచ్చినట్టు తల్లో అత్తగారో వెళ్తుంది అక్కడికి. సాధారణంగా 6 నెలలు వాళ్ళకి శిక్ష అది. ఇప్పుడు ఇక్కడ అనుకోండి, ఇక్కడ పని వాళ్ళు దొరుకుతారు, వంట మనిషి దొరుకుతుంది, పిల్లల్ని చూసుకోవడానికి ఆయా దొరుకుతుంది, తల్లి అలాగా ఉంటుంది, లేదంటే అత్తగారు ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వస్తే ఖర్చు తగ్గుతుంది, ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్లులు పెంచుతాయి. అప్పుడు సాధారణంగా ఉండే వాళ్ళు చచ్చిపోతారు ముందు. అంటే ప్రతిదానికి ఒక లింక్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ బాగానే సంపాదించుకుంటారు, ఓకే, అది వాళ్ళు అక్కడికి వెళ్ళారు, సంపాదించుకుంటారు, తింటారు, దాని గురించి ఇష్యూ కాదు. కానీ వాళ్ళ వల్ల ఇక్కడ భారతదేశంలో జరుగుతున్న, అది మీరు అన్యాయం అంటారో లేదు, వాళ్ళ వల్ల మనకు వచ్చే కష్టాలు అంటారో నష్టాలు అంటారో నాకు తెలియదు, కానీ ఇవి మనం ఫేస్ చేయాలి. ఇకపోతే ఇప్పుడు ఈ వచ్చే వాళ్ళందరూ కూడా ఏ రకమైన మనుషులు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయంలో మాత్రం మనం దాన్ని ఏమి నెగిటివ్గా చూడక్కర్లా. ఒక 18,000 మంది అంతే
అన్ని రాష్ట్రాలు కలిపి ఎక్కువ సౌతే ఉంటారు కంపారిటివ్గా చూసుకుంటే, లేదు నార్త్ నుంచి ఉన్నారేమో మనకు తెలియదు. కాబట్టి 18,000 అంటే పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు పంపేశారని మనం బాధపడక్కర్లా, మనం సిగ్గుపడాలి ఇంకా. ఎందుకంటే మన అక్రమంగా వేరే చోటుకి వెళ్ళి ఉన్నాము అంటే అది మన రాష్ట్రానికి మన దేశానికి తలవంపులు కదా. అయితే ఇది కాకుండా ఏదైతే వీళ్ళు వలసదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక 18,000 మంది కూడా, సో వాళ్ళకి ఎంతో కొంత టాలెంట్ ఉంటేనే అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని చెప్పి ఆలోచన అని చెప్పి అనుకోవచ్చు. సో దీంతో కొంచెం ఆలోచించి ఎందుకని అదే రకమైనటువంటి ఆలోచనలు ఇండియాలో పెట్టి ఇండియన్ డెవలప్ చేసుకోవాలనే ఆలోచన పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు ఏం చెప్పారు, ఎవరు జయశంకర్ కావచ్చు, మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎవరైనా సరే మేము వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఏం కావాలో మేము చూసుకుంటా ఉన్నాం. దట్స్ వాట్ దే సెడ్. అక్కడ లక్షల్లో ఉద్యోగం రావచ్చండి, ఇక్కడ లక్షల్లో రాకపోవచ్చు. బతకలేవా నువ్వు? అక్రమంగా ఎక్కడో ఉండి దొంగతనంగా సంపాదించుకుని భయపడుతూ బతికే కంట నువ్వు ఇక్కడ వేలల్లో సంపాదించుకుని నేనే మహారాజు లేదా నేనే మహారాణి అనుకుని హ్యాపీగా బతకండి. మీకు ఉన్నంతలో బతకడం నేర్చుకోండి. ఇప్పుడు ఏమండి, మీరు పడుకోవడానికి ఉండే జాగాని బట్టి కదా కాళ్ళు ముడుచుకోవాలా లేకపోతే చాచుకోవాలా ఆలోచిస్తారు. మనకుండే ఇల్లుని బట్టి మనకుండే రూమ్ని బట్టి మనం ప్రతిదీ డిసైడ్ చేసుకుంటాం. అలాగే మీకు వచ్చే సంపాదనను బట్టి మీరు అంతలో బతకండి. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడు మనం దొంగతనం చేయనంతసేపు, మనం పక్క వాళ్ళ మీద అంటే పరాన్న జీవులుగా బతకనంతసేపు, మనిషి 10 రూపాయలు సంపాదించుకున్నా సంతోషమే, 1000 సంపాదించుకున్నా సంతోషమే. బట్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్పాల్సిందేంటి, మీరు అమెరికాలో వెళ్ళిపోండి, మా వాడు అమెరికాలో ఉద్యోగం, ఏ ఉద్యోగం ఎవడికి తెలుసు? బాత్రూమ్ అడుగుతున్నాడా, లేదు అద్దాలు తుడుస్తున్నాడా, లేదు నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడా, లేదు సరైన బిజినెస్ చేస్తున్నాడా, సక్రమమైన బిజినెస్ చేస్తున్నాడా? దిస్ ఈజ్ వాట్ మనం ఆలోచించాలి. ఫస్ట్ మనం చుట్టాల కోసమో పక్కనుండే వాళ్ళ కోసమో మన పిల్లల భవిష్యత్తుని మనం పణంగా పెట్టకూడదు. వాళ్ళెవరండి, మనకు కష్టం వస్తే ఎవడో వచ్చే రూపాయి ఇవ్వడు, ఎవడో వచ్చి ఓదార్చడు. కాబట్టి మీరు పిల్లలకి ఎవరైనా సరే తల్లిదండ్రులు నేర్పించాల్సింది ఏంటంటే నీకు ఎంత చదువు వస్తే అంతే చదువు, నువ్వు ఆ చదువు కోసం దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకోకు, దొంగతనంగా రాసి పాస్ అవ్వకు, అంటే చిట్టీలు పెట్టి. నీ మేధ ఎంత ఉంటే అంతే నువ్వు పాస్ అవ్వు, నీ మేధకు తగ్గట్టు ఉద్యోగం సంపాదించుకో. నువ్వు అమెరికా వెళ్ళిపోవాలి, నా కొడుకు అమెరికా అని నాకు చెప్పుకోవాలని లేదు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు టీచ్ దెమ్ అండి. అంతేగాని వాడెవడో వెళ్ళాడు వాళ్ళ పిల్లాడు, ఇప్పుడు మీ కలీగ్ కొడుకు వెళ్తాడండి ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లాడు వెళ్ళలేడు, ఏముంది నామోషి అందులో? ఇప్పుడు మీ పిల్లాడు మీ కళ్ళెదుట ఉంటాడు, వాళ్ళ పిల్లాడు కళ్ళెదుట ఉండడు కదా. డబ్బులు వస్తే ఏం ప్రయోజనం, కాగితాలు లెక్క పెట్టుకుని కొడుకుని చూసుకోలేం కదా. మైండ్ సెట్ నేను చెప్పేది. పిల్లలు ఎక్కడున్నా మనకి బాధ లేదండి, కానీ సక్రమంగా ఉండాలి పిల్లలు, వాళ్ళ ఆలోచన సక్రమంగా ఉండాలి. కాబట్టి ఇవాళ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశంలో తల్లిదండ్రులు బాధపడాల్సిన పని లేదు. థింక్ పాజిటివ్. ఓకే, ఇప్పటికైనా మా పిల్లలు మా కళ్ళ ముందుకు వస్తున్నారు, సరే పోన్లే ఇక్కడ ఏముంటే అదే తిందాం, మన దగ్గర ఎంత ఉంటే అంత మనం అడ్జస్ట్ చేసుకుందాం, ఏ ఉద్యోగం వస్తే అది చేస్తాడు అనే ఒక భరోసాని ఇవాళ పేరెంట్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అవి వచ్చే వాళ్ళకి కల్పించాలి. ఇది మనం చెప్తున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తరఫున అమిత్ షా గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారో ఖచ్చితంగా ఆ భరోసా నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.